హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. ఇందిరమ్మ ఇళ్ళకి లబ్ధిదారులను ఎలా ఎంపిక చేస్తారు? ఇల్లు మీకు వచ్చిందని ఏ విధంగా తెలుసుకోవాలి? అసలు ఇందిరమ్మ ఇల్లు ఇవ్వడానికి రూల్స్ ఏంటి అనేది తెలుసుకుందాం. వీడియో చూస్తున్న వాళ్ళు ప్లీజ్ అండి వీడియోని లైక్ చేయండి, నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం వచ్చేసి 80 లక్షల మంది అప్లై చేసుకున్నారు. ఇప్పుడు ఈ 80 లక్షలకి వెళ్ళి ఓన్లీ సంవత్సరానికి 4,50,000 ఇళ్లను మాత్రమే ఇస్తుంది. అంటే 80 లక్షలు అప్లై చేసుకురు కదా, ఇప్పుడు ఆ 80 లక్షలకి వెళ్ళి 4,50,000 మందిని ఏ విధంగా సెలెక్ట్ చేస్తారు అంటే రూల్స్ ఇవే. ఈ 4,50,000లో కూడా ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇల్లు మాత్రమే. సో నియోజకవర్గానికి 3,500 ఇల్లు మాత్రమే ఇస్తారు. దానికన్నా ఎక్కువ దాటిరనుకోండి కట్ చేస్తారు. ఫస్ట్ అప్లై చేసుకోవడానికి రూల్స్ ఏంటి? ఇవి. మీరు పేదవారై ఉండాలి, ఫస్ట్ వన్. రేషన్ కార్డు ఉండాలి, సెకండ్ వన్. థర్డ్ వన్ వచ్చేసి సొంత ఖాళీ స్థలం లేదా ప్రభుత్వ స్థలం ఇచ్చి ఉండాలి. ఫోర్త్ వన్, మీకు గుడిసె ఉన్నా ఓకే, గుడిసె పైకప్పుడు నిర్మించిన ఇల్లు, మట్టి గోడలతో నిర్మించిన తాత్కాలిక ఇల్లున్న వారు కూడా పథకానికి అర్హులే. అంటే స్లాబ్ ఇల్లు ఏమంటారు, రేకుల ఇల్లు లేకపోతే మీరు అప్లై చేసుకోవచ్చు. మీరు రెంట్ ఇంట్లో ఉన్నా కూడా అప్లై చేసుకోవచ్చు. ఒకవేళ ఒకే ఇంట్లో 2-3 అన్నదమ్ములు ఉంటే ఒక్కరే తీసుకుంటారు కదా, ఇంకా మిగతా వాళ్ళకు ఉండదు కదా ఇల్లు. సో వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. సింగిల్ ఒంటరి మహిళ, వితంతు మహిళలు కూడా అప్లై చేసుకోవచ్చు. మీరు ప్రత్యేకంగా ఆ గ్రామంలో ఆ మున్సిపాలిటీ కిందికి ఉండాలి. ఇవన్నీ రూల్స్ వచ్చినాయి అనుకోండి, మీరు ఇల్లు అప్లై చేసుకోవచ్చు. మీకు ఒక ఆప్షన్, ఒక లెవెల్ అయిపోయింది అనమాట, మీరు ఇల్లు అప్లై చేసుకో. మరి అప్లై చేసినాక ఏం చూస్తారు అంటే ఇది చూస్తారు. ఇందిరమ్మ ఇంటిని పేద మహిళల పేరు మీదనే మంజూరు చేస్తారు. అంటే మీ ఇంట్లో లేడీస్ మీద ఇచ్చేస్తారు. ఇప్పుడు ఫస్ట్ స్టెప్, గ్రామ వార్డు సభల్లో ఆమోదం పొందిన తర్వాతనే లబ్ధిదారులను కలెక్టర్ సెలెక్ట్ చేస్తారు. ఇది ఇంపార్టెంట్ పాయింట్. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మీ ఊర్లో 100 మంది అప్లై చేసుకురు అనుకోండి. 100 మందిలోకి వెళ్ళి మీకు తెలుసు మీ ఊర్లో ఎవరికి ఇల్లు ఉంది, ఎవరికి ఇల్లు లేదు, ఎవరికి భూమి ఎక్కువ ఉంది, ఎవరు పేదోళ్ళని తెలుసు కదా. ఆడ ఒకవేళ ఏదైనా రికమెండేషన్తో పేర్లు పెట్టినా కూడా మీరు పోయి ఎంక్వైరీకి ఆఫీసర్లు వస్తారు కదా, వాళ్ళకి చెప్తారు కదా పక్కోళ్ళకి ఇల్లు ఉంది అయినా కూడా ఆడ పేరు ఉందని. అంటే మీ ఊరు గ్రామ సభలలో ఫస్ట్ మీ ఊర్లో ఎంతమంది సెలెక్ట్ అయ్యారు అనేది ప్రింట్ చేసి ఆ గోడ పైన అతకబెడతారు. అతకబెట్టినప్పుడు ఎవరికన్నా రికమెండేషన్తో కానీ ఎవరికన్నా ఇల్లు ఉన్న వాళ్ళు కానీ ఉంటే పక్కోళ్ళు చెప్తారు కదా వాళ్ళకి ఇల్లు ఉంది అయినా వచ్చిందని, అప్పుడు వాళ్ళ పేరు కట్ అవుతుంది అనమాట. ఆ విధంగా మీ ఊళ్ళోనే ఇల్లు లేనోళ్ళు మీరే అంతర్గతంగా ఎంపిక చేస్తారనమాట. ఎగ్జాంపుల్గా చెప్పుకోవాలంటే అవన్నీ క్లియర్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఒకసారి ఫైనల్ లిస్ట్ని మీ ఊర్లోనే పెడతారు. ఓకే వీళ్ళందరూ ఓకే ఇల్లు లేదని క్లియర్ అయిపోయిన తర్వాత మీ ఊరికి ఆర్ మీ నియోజకవర్గానికి మంత్రి ఉంటారు కదా, ఆ మంత్రికి జిల్లా కలెక్టర్ వచ్చేసి ఈ లిస్ట్ని ఇస్తారు. అప్పుడు మంత్రి దగ్గరకు పోయినాక లాస్ట్ ఫైనల్ లిస్ట్ వచ్చేసి ఈ ఇల్లుకి ఇల్లు వచ్చింది అని చెప్పి గ్రామ పంచాయతీలో పెడతారు. ఇది ప్రాసెస్. ఫస్ట్ గ్రామ సభలో పెడతారు. ఏమైనా తప్పులొప్పులు ఉన్నాయా, ఎవరికైనా రికమెండేషన్తో వచ్చిందా, ఎవరికైనా ఇల్లు ఆల్రెడీ ఉన్నాయా, అసలు నిజంగా పేదవారైనా ఇల్లు, వీళ్ళకి జాబులు లేవా, ఇట్లాంటివన్నీ ఊర్లలో చెప్తారు కదా. గ్రామ సభ అంటే అదే కదా. చెక్ చేసిన తర్వాత కలెక్టర్ వచ్చేసి మంత్రికి పంపిస్తాడు. మంత్రి ఒకసారి సైన్ పెట్టి క్లియర్ చేస్తారు. అప్పుడు మీకు ఇల్లు వచ్చిందని తెలుస్తుంది. అంతే తప్ప ముందు ఇల్లు వచ్చిందని తెలియదు. ఫస్ట్ వచ్చేసి ఇప్పుడు ఈ సంవత్సరం మాత్రం జాగున్నోళ్ళకి ఇస్తారు. అంటే ఫస్ట్ మీకు జాగు ఉంటే ఇల్లు కట్టుకోవడానికి పైసలు ఇస్తారు అనమాట. మరి 5 లక్షలు ఎప్పుడెప్పుడు ఇస్తారు అంటే బేస్మెంట్ వేసేటప్పుడు 1 లక్ష ఇస్తారు, పైకప్పు వస్తున్నప్పుడు 1 లక్ష ఇస్తారు, స్లాబ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత లోపల పనులు చేయడానికి 2 లక్షలు ఇస్తారు, మొత్తం కంప్లీట్ అయిపోయాక 1 లక్ష ఇస్తారు. ఇందాక చెప్పినా కదా మొత్తం 4,50,000 ఇండ్లు, ఒక్కొక్క నియోజకవర్గానికి 3,500. మొత్తం వచ్చేసి ఈ పథకానికి కేటాయించిన బడ్జెట్ ఎంత అంటే 22
దాదాపు 22,500 కోట్లు. అయితే చాలామంది ఏం చేస్తురంటే ఫస్ట్ మా ఇల్లు అసలు మేము అప్లై చేసుకుంటున్నాము, సర్వేయర్లోకి వచ్చిన వాళ్ళకు పైసలు ఇస్తారు. నువ్వు పైసలు ఇస్తే మీ ఊర్లో చెప్తారు కదా, సర్వేయర్ పైసలు తీసుకొని వాళ్ళ పేరు ఎక్కించిండు అని. అట్లా మౌత్ టాక్ ద్వారా పెద్దవాళ్ళకు అంటే ఇన్స్పెక్షన్ చేస్తారు కదా, వాళ్ళకి తెలిసి ఈ సర్వేయర్ల జాబ్లని సస్పెండ్ చేస్తారు. ఇదే 2-3 ఊర్లలో జరిగింది. ఇప్పటికీ ఇట్లనే జరుగుతుంది. సో క్లారిటీగా ఇన్స్పెక్షన్ అనేది చేస్తారు. లేట్ అయినా సరే పేదలకు ఎవరికైతే రావాలో ఇండ్లు వాళ్ళకే వస్తున్నాయి. ఒకసారి చూసుకోండి. ఇక్కడ దౌత్పల్లిలో ఇండ్లమ్మ ఇళ్ళ సర్వే అధికారి టెక్నికల్ అసిస్టెంట్ ప్రసాద్ సర్వే కోసం ఇంటింటికి 500 రూపాయల చొప్పున వసూలు చేశారని పలువురు బాధితులు గత డిసెంబర్ 31న ఎంపీడీఓకు ఫిర్యాదు చేయగా, ఈ నెల 1న నమస్తే తెలంగాణలో పైసలు ఇస్తే ఇందిరమ్మ ఇల్లు అనే శీర్షికతో కథనం ప్రచురమైంది. కలెక్టర్ ఆదేశాల మేరకు శనివారం స్పెషల్ అధికారి వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో అధికారులు గ్రామంలో విచారణ చేపట్టారు. ఇంటింటికి తిరుగుతూ ఎన్ని డబ్బులు ఇచ్చారు, ఎంతమంది ఇచ్చారని బాధితుల్ని అడిగి తెలుసుకోగా కలెక్టర్కు నివేదించారు. ఆ మేరకు సర్వే అధికారి టీఏ ప్రసాద్ను సస్పెండ్ చేశారు. అంతే, మీ ఊర్లోనే చెప్తారనమాట. ఊర్లలోనే క్లారిటీగా తెలిసిపోతుంది. సో మీరు ఎలాంటి పైసలు ఇవ్వకండి ఎవరికి. మీరు నిజంగా పేదవారు, మీకు దక్కాలని ఉంటే మీకే దక్కుతుంది ఇల్లు. మీకంటే పేదవారు ఉండరు అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మీ ఇన్కమ్ ట్యాక్స్, మీ ఫ్యామిలీ ఇన్కమ్ సంవత్సరానికి 2 లక్షలు ఉందనుకోండి, మీ ఇంటి పక్కలది ఇంకొక 1 లక్షనే ఉందనుకోండి, ఫస్ట్ వాళ్ళకు వస్తుంది. ఎందుకంటే వాళ్ళకి ఇన్కమ్ లేదు కదా. ఆ విధంగా వాళ్ళ యొక్క వాళ్ళకి ఏమేమి సంపాదన ఉంది, వాళ్ళ పేదవారా, వాళ్ళకి భూమి ఎంత ఉందో అవన్నీ చెక్ చేసిన తర్వాతనే వస్తుంది. ఇవి రూల్స్. సో మీరు ఎవ్వరికి పైసలు ఇవ్వకండి, టెన్షన్ పడకండి. మీకు వచ్చేది ఉంటే తప్పకుండా వస్తుంది. ఇవి రూల్సు. అయితే 80 లక్షల మంది అప్లై చేసుకుంటే ఓన్లీ 40 లక్షల మందిది సర్వే కంప్లీట్ అయిపోయింది. ఇంకా సర్వే కొంచెం లేట్ అవుతుంది. ఎందుకు అంటే గిట్లనే పైసలు తీసుకొని వీళ్ళ ద్వారా వచ్చిన వాళ్ళు ఇట్లా రావడం వల్ల మళ్ళీ డబల్ చెక్కింగ్ వల్ల లేట్ అవుతుంది. సో సంక్రాంతికి ఇస్తామన్నారు, బట్ సంక్రాంతికి అయితే సర్వే కంప్లీట్ కాలేదు కనుక ఇందిరమ్మ ఇల్లు సంక్రాంతికి డౌటే. సంక్రాంతికి వచ్చేసి ఆల్రెడీ 3 పథకాలు ఇస్తామని ప్రకటించారు. రైతు భరోసా, వ్యవసాయ కూలీలకు 12,000, నెక్స్ట్ వచ్చేసి కొత్త రేషన్ కార్డు. ఈ కొత్త రేషన్ కార్డు వచ్చిన వాళ్ళకి కూడా ఫిబ్రవరి నుంచి మార్చి నుంచి రేషన్ షాపులలో సన్న బియ్యం ఇస్తామని అయితే ప్రకటించింది. సో కొంచెం లేట్ అయినా సరే, ప్రభుత్వం అన్నప్పుడు కొంచెం లేట్ అవుతుంది. లేట్ అయినా సరే ఎవరికి రావాలనో వాళ్ళకు వస్తుంది. మీరు టెన్షన్ పడకండి. సో ఈ విధంగా ఎంపిక చేస్తారు. వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.